వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ను నమ్మలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి భద్రాచల రామచంద్రుని ఆశీస్సులు తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. టీడీపీ నేతలకు అల్పాహార విందు ఇచ్చిన మాగుంట రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నానని వెల్లడి. తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తాడన్న మాగుంట. దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో కీలక సమావేశం. ఎన్నికల పరిశీలనకు దిశానిర్దేశం చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. అనంతపురంలో నారా లోకేష్ శంఖారావం సభ. 5 ఏళ్లలో జగన్ చేసిందేమీ లేదని విమర్శ. అనంతపురం జిల్లాలో పెద్దిరెడ్డి అడుగు పెడితే తరిమి కొట్టాలని పిలుపు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల శాఖ కసరత్తులకు తెరలేపింది. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కీలక సమావేశం నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పనిచేసే పరిశీలకులకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సూచనలు చేశారు. పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో పరిశీలకులది కీలక పాత్ర అని తెలిపారు. నిబంధనలను పాటించే విధంగా అబ్జర్వర్లకు దిశానిర్దేశం చేశారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘంలో 2 కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు. సెర్చ్ కమిటీ పరిశీలనలో సీనియర్ ఐఏఎస్ అధికారిని రాధా చౌహాన్ మరికొందరు పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 15 నాటికి ఎన్నికల కమిషనర్ల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సెర్చ్ కమిటీ ప్రస్తుతం 5 పేర్లతో జాబితా రూపొందించే పనిలో ఉంది. సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు సెలెక్ట్ కమిటీ ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేయనుంది. ఖమ్మం ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ను నమ్మలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కష్టాలను చూసి ఆ రోజు ఇందిరమ్మ ఈ ఇళ్లను ప్రారంభించినట్లు చెప్పారు. భద్రాచల రామచంద్రుని ఆశీస్సులు తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటే బడుగుల ఆత్మగౌరవమని వ్యాఖ్యానించారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని పేర్కొన్నారు. మహిళ చేతిలో ఇంటి నిర్వహణ ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందన్నారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తాని, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాని, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఇవాళ రకరకాల హామీలు ఇచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం 6 గ్యారెంటీలను తెలంగాణ సమాజాన్ని అండగా నిలబడి నేతృత్వంలో ఇవాళ వాళ్ళు నీతులు చెప్తారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని. మరి మీరు ఇచ్చిన హామీలు 10 ఏళ్ళు అయింది. సిగ్గులేనోడా కేటీఆర్ ఏనాడన్నా ఆలోచన చేసినవా? నీ అయ్యాన్ని అడిగినవా ఎప్పుడన్నా ఇంటికెళ్ళి? ఇవాళ 90 రోజుల్లోనే ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000 కోట్లాది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు అవుతుంది. పేదలకు ఇవాళ 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ అందిస్తున్నాం. పేదలకు ఇవాళ 200 యూనిట్లు ఉచితంగా ఇంటి విద్యుత్ ఇస్తున్నాం. ఇవాళ పేదలకు 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఇదే కాదు 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి ఉద్యోగాలు లేక ఉపాధి రాక దిల్సుఖ్ నగర్లను, అశోక్ నగర్లను, అమీర్పేట్లను, కుక్కట్పల్లిలను వివిధ చౌరస్తాలలో తల్లిదండ్రులకు ఊరుకొచ్చి ముఖం చూపించుకోలేక రూపాయి కూడబెట్టి ఉపాధి హామీ కూలీ పైసలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పట్నం పంపి చదివిస్తే కొలువులు రాక పరీక్షలు పెట్టక పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలలో అమ్ముతుంటే ఆ దుఃఖంతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ గాడిద కొడుకులు ఒక్క రోజైనా చచ్చిపోయిన వాళ్ళని పలకరించిందా అని నేను అడుగుతున్నా. సిగ్గు కాకుండా హరీష్ రావు మాట్లాడుతుండు. నేను మొన్న కూడా ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా లేదయా. ఇవాళ బామాడుతున్నాడు. ఆయన చాలా మాట్లాడుతున్నాడు. ఆ పేడమూతి బోడలింగానికి నేను చెప్పదలుచుకున్నా, అరే సన్నాసి మీ ఇద్దరిని బిల్లారంగా అన్నాం,
బీఆర్ఎస్ అంటేనే బిల్లారంగ సమితిరా, దొంగలరా, తోడు దొంగలరా మీరంతా. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కొల్లగొట్టిన దొంగలరా. మీ అయ్యొక్క చార్లెస్ శోభారాజురా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసి కాళేశ్వరాన్ని కూలగొట్టి మేడిగడ్డ మేడిపండై అన్నారం ఇవాళ పగిలిపోయి సుందిల్ల సంకనాకడానికి పోయిందిరా మీ పాపాల పన్నెమే. ఇట్లాంటి పాపాలు చేసి ఇలా రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ ప్రాజెక్టులు మనం కడితే సీతారామ ప్రాజెక్టు భక్తరామరాజు ప్రాజెక్టు అని పేర్లు మార్చి 1000 కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకి ఇవాళ తాగడానికి నీళ్లు లేని పరిస్థితులు కల్పించిన దరిద్రులారా మీరొచ్చి మా గురించి మాట్లాడే. ఇక మీ జిల్లాల వాళ్ళకు చెప్పరాసి ఉన్నాడు ఒంటికన్ను శివరాసన్. ఒంటికన్ను శివరాసన్ ఎవరో తెలుసు కదా మీ జిల్లాల. మరి ఇప్పుడు ఆయన ఏడున్నాడు, అంతకుముందు నీలిగిండు, మన వాళ్ళ మీద కేసులు పెట్టిండు. టీడీపీ నేతలకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలులోని తన నివాసంలో అల్పాహార విందు ఇచ్చారు. దామచల జనార్దన్, అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్సెన్ బాబు, దర్శి ఇన్ఛార్జ్ రవికుమార్ విందు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి త్వరలోనే టీడీపీలో చేరుతానని చెప్పారు. టీడీపీలో చేరే తేదీని చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. రాజకీయాల నుంచి తాను విశ్రాంతి తీసుకోబోతున్నానని ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనుండడం శుభ పరిణామమని అన్నారు. 3 పార్టీల కూటమి సక్సెస్ అవుతుందని చెప్పారు. మరోవైపు ఇటీవలే వైసీపీకి మాగుంట రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎంతో ఆప్యాయంగా ఈరోజు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసురెడ్డి, అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు ఉన్నట్టే దామచర్ల జనార్దన్ గారు, పందుల నారాయణ రెడ్డి గారు, దామచర్ల సత్య గారు, కుత్తుమల అశోక్ రెడ్డి గారు, బిఎన్ విజయ్ కుమార్ గారు, సోదరు రియాజ్ గారు, ఇట్టూరు నాగేశ్వరరావు గారు, ఎరిక్సన్ బాబు గారు, కొండయ్య గారు, హర్షిణి సంస్థల అధినేత రవికుమార్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, నేను మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నాయి. మరొకసారి మీకు అందరు కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారికి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు, ఆ తర్వాత మా వదినమ్మ గారు, పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతంలో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా
ఇన్ని సంవత్సరాలు ఆదరించారో మమ్మల్ని సుబ్బరామరెడ్డి గారు, పార్వతమ్మ గారు, నన్ను శ్రీనివాసులరెడ్డి, అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈ రోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగా ఏంటంటే తీసుకునే దానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరికీ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం. సూర్యకిరణ్ తెలుగులో 2003లో వచ్చిన సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదట మలయాళంలో కెరీర్ను ప్రారంభించిన సూర్యకిరణ్ తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాలను తెరకెక్కించారు. సత్యం, ధనా 51 చిత్రాలతో సుమంత్ని మాస్ హీరోగా నిలబెట్టారు. దాంతో పాటు తనని తాను దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. సూర్యకిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గాను పనిచేశారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన 6 సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో సత్యం, ధనా 51, బ్రహ్మాస్త్రం, రాజుబాయ్ చిత్రాలున్నాయి. వీటితో పాటు చాప్టర్ 6, నీలిమలై చిత్రాలను తెరకెక్కించారు. కెరీర్ తొలినాళ్లలో హిట్ చిత్రాలు తీసినా ఆ తర్వాత అనుకున్నంతగా రాణించుకోవడంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారు. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీజన్లో 2వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. 2005లో హీరోయిన్ కళ్యాణి పెళ్లి చేసుకున్నారు. కళ్యాణి సూర్యకిరణ్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే 2016లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఈవో పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు మల్లుపట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క ఉన్నారు. అంతకుముందు రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2వ విడత శంఖారావం పర్యటనలో ప్రారంభమయ్యాయి. గురువారం నారా లోకేష్ హిందూపురం నుంచి శంఖారావం ప్రారంభించారు. ప్రస్తుతం తాడిపత్రిలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెల 4,000 రూపాయలు అందించబోతోందని తెలిపారు. మాటిస్తే తగ్గేదే లేదంట. ఏం తగ్గుతాడు నాకు అర్థం. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆనాడు సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మహిళల ఓటు అడుగుతానన్నావు. ఏమైంది ఆ హామీ? ఇంకొక హామీ ఇచ్చావే, ఏకంగా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను. ఏమైంది ఆ హామీ? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానవే, ఏమైంది ఆ హామీ? ఇంకా అదే కాదు, ప్రతి ఏడా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాను. ఏమైంది ఆ హామీ అని ఈ సభాముఖంగా జగన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఎంతో మంది మహిళలు వచ్చారు. ఆనాడు చెప్పాడు 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాని. ఇచ్చాడా తల్లి ఆ హామీ? నిలబెట్టుకున్నాడా తల్లి ఆ హామీ? లేదు. ఇది ఈరోజు జగన్ చేస్తున్న మోసాలని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలా. జగన్కి ప్రచారం అంటే పిచ్చి పట్టిందండి. ముఖ్యమంత్రి అయిన 6 నెలలకి ఇచ్చిన హామీలు మొదటి 6 నెలలు అమలు చేస్తే చిత్తశుద్ధి ఉంటుందన్నాడు. చివరి 6 నెలలు అమలు చేస్తే మోసం అన్నాడు. ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని కరెక్ట్గా ఎన్నికలు వస్తున్నాయంటే పరిగెత్తుకుంటూ వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తాడు. నిరుపేద కుటుంబాలు లక్షలు ఖర్చు పెట్టారు. జగన్ ఇచ్చిన హామీల మేరకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించారు.
కేవలం 897 పోస్టులు ఈ రోజు ఈ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి దాదాపు 5 లక్షల మంది ఆ ఎగ్జామ్కి వెళ్తే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూసాం. అందుకే నిరుద్యోగ యువకులకు నేను హామీ ఇస్తున్నా, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ఎగ్జామ్లో కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని కూడా వదిలిపెట్టలేదు ఈ జగన్. ఆయన గురించి డప్పా కొట్టుకున్నాడు. ఆ ఎగ్జామ్లో ఏకంగా ఆడుదాం ఆంధ్ర, జీవక్రాంతి, చేడోడు గురించి ప్రశ్నలు అడిగారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఆ ప్రశ్నలు కాదు మీరు అడగాల్సింది. బాబాయిని లేపేసింది ఎవరు? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేయండి ఎవరు? 30 లక్షలు ఇల్లు కట్టి మహిళల పేరుతో రిజిస్టర్ చేస్తానని చెప్పి మాట తప్పిన ముఖ్యమంత్రి ఎవరు అని మీరు ఆ ప్రశ్నలు రాస్తుంటే 5 లక్షల మంది పాపం నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఆ ఎగ్జామ్ ఎవరికైతే వచ్చారో వాళ్ళు సరైన సమాధానం చెప్పేవారని ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నాం. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడే బాధుడు, క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా తల్లి, అనంతపురం పట్టణంలో అన్న క్యాంటీన్లు ఉండేది. అన్న క్యాంటీన్ల కట్. పండగ వస్తే బాబుగారు పండగ కానుకలు ఇచ్చేవారు, పండగ కానుక కట్. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది, పెళ్లి కానుక కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చారు, ఆ బీమా కూడా కట్. పాపం 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్. రంజాన్ తోఫా కట్. ఇమాం మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనం కట్. రంజాన్ మాసం వస్తే మసీదులు రంగులేసేదానికి కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. 3132 కిలోమీటర్లు నడిచా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాత యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆలయానికి సీఎం వెళ్లారు.
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో అభ్యర్థి పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థిగా కందుల దుర్గేష్ ఆయన ఎంపిక చేశారు. కందుల దుర్గేష్ ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి తరపున దుర్గేష్ పోటీ చేయబోతున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. ఇప్పటికే నెల్లిమల్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాల నుంచి నాదెండ్ల మనోహర్, రాజనగరం నుంచి బత్తుల బలరామకృష్ణల పేర్లను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి జాబితాలో టీడీపీ 94 మంది పేర్లను ప్రకటించింది. మరోవైపు బీజేపీ, జనసేనలకు పొత్తులో భాగంగా 8 లోక్సభ, 30 శాసనసభ స్థానాలను టీడీపీ కేటాయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ పేరుతో మూలన పడేశారని టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్ల నష్టం వాటిల్లిందని, జరిగిన నిర్మాణాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కేంద్రం ప్రభుత్వం పోలవరంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి సాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని కనకమేడల అన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. దీని ఫలితంగా రాష్ట్ర రైతాంగం అధోస్థితికి పడిపోయిందని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా కనుక మనం పరిశీలించినట్లయితే కరువు అనేటటువంటిది ప్రధానంగా వర్షాభావ ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ మేనేజ్మెంట్ వల్ల వైఫల్యాల వల్ల ఉద్భవిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యము, నీటి వనరులు, రైతులకు నీరు అందించటం, ప్రజలకు తాగునీరు అందించటం అనేటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యము చెంది నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యము చేసి పోలవరాన్ని పక్కన పెట్టి తిరోగమన దశలో జరుగుతున్న పనిని కూడా ఆపివేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని ఫలితమే ఈ రోజున రైతులకు సాగునీరు లేకుండా పోయింది. పోలవరాన్ని ప్రాజెక్టుని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి పూర్తి చేసినటువంటి 73% ప్రాజెక్టుని కంటిన్యూ చేసి నదులను అనుసంధానము చేసి రైతులకు గనక సాగునీరు గనక అందించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మొదట్లోనే పోలవరం ప్రాజెక్ట్ అయ్యే లోపు కనుక మనం ఇట్లాగే మనం పెట్టుకుని కూర్చుంటే రైతులు 4 ఏళ్ళు ఇబ్బందులు పడతారని ఆయన ముందుగానే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి డెల్టా రైతులకు అందరికీ కూడా నీరు అందజేసి పంటలు ఎండిపోకుండా, క్రాప్ హాలిడే ఇవ్వకుండా రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవన్నిటినీ కూడా అందజేయటం అనేటటువంటి చాలా ముందు చూపుతో చేసిన విషయం. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టిసీమను పట్టించుకోలేదు. పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు నష్టం జరిగేలాగా డ్యామేజ్ జరిగి అన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ టీం కూడా విజిట్ చేసి ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి, డిజైన్ చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఈ రోజు వరకు తీసుకోకపోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, పన్నులు వ్యవహరించకుండా. దీని ఫలితమే ఇవాళ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అధోగతి స్థితికి నెట్టబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖరీఫ్, రబీకి కలిపి 1,42 లక్షల ఎకరాలు సాగు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23, 24లో 2 సీజన్లో కలిపి 30 లక్షల ఎకరాలకు పడిపోయింది. అది కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు వస్తాం, డేట్ టైం ఫిక్స్ చేయాలంటూ బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసిరగా, వచ్చే ఎన్నికల్లో మీరు ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేస్తారా అంటూ కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
ఈ క్రమంలో బండి సంజయ్ మరోసారి స్పందించారు. మొన్నటి ఎన్నికల్లో చీపురుతో బీఆర్ఎస్ పార్టీని ఊడ్చిపారేసిన సిగ్గు రాలేదని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని కథని వేరే నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పర్యటించిన సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కండకావరంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను లోక్సభ సమావేశాలకు వెళ్లానో లేదో పార్లమెంటు రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందని హితవు పలికారు. అన్ని చక్కగా చెప్తారు, మోడీ అంటారు, ఓటు అంటారు, అటు వెళ్తారు. ఇప్పుడు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీ పిల్లల ఉద్యోగాల కోసం ఎవరు కొట్లాడారు? మరి జైలుకి వెళ్ళలేదా? ఆదివారం పుట్ట కదా కోసం ఎవరు కొట్లాడారు? మేము కొట్లాడినాం. మేము జైలుకి పోతే వాళ్ళకి ఓటు వేస్తుంది. మేము 317 ఉద్యోగాల కోసం మేము కొట్లాడితే మీరు ఓటు అటే ఇస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేదల కోసం మేము కొట్లాడితే ఓటు అటేస్తుంది. అవునా కాదా? కొట్లాడింది ఎప్పుడన్నా మీకు ఏమంటారు రాక? బండి సంజయ్ పార్లమెంటుకు వేయండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు. నీ కళ్ళు దొబ్బిన ఇరవై, నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి? పార్లమెంటుకు నీ ఎంపీల అటెండెన్స్ చూడు, నా అటెండెన్స్ చూడు, మీ అయ్య అటెండెన్స్ చూడు. మీ అయ్య ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే, మహబూబ్ నగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే మీ అయ్య ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయిండా? చెప్పు, సమాధానం చెప్పు. తెలంగాణలో ఇంతమంది చచ్చిపోయారు, 1400 మంది చచ్చిపోయారక. చచ్చిపోయాక మా సుష్మా స్వరాజ్ ఏం చేసింది? అరే తెలంగాణలో పిల్లలు చచ్చిపోతున్నారు, చచ్చిపోకూడదు, మీరు మీ తెలంగాణ కోసం మేము కొట్లాడతామని చెప్పి పార్లమెంట్ లా సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెడతామని బెదిరిస్తే, కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తే పార్లమెంట్ లో కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా, పోయి పార్లమెంట్ లో ఓటేయాలి కదా. ఓటేయలే, వీళ్ళయ్యే పార్లమెంట్ ఓలే, వీళ్ళయ్యే పార్లమెంట్ ఓలే, పార్లమెంట్ లో ఓటేయలే, తాగిమన్నాడు హైదరాబాద్ ఢిల్లీలో, తాగిమన్నాడు. ఇవాళ పోటీగాడు వచ్చేట బండి సంజయ్ పార్లమెంట్ కు పోయిండా? బండి సంజయ్ పార్లమెంట్ లో మాట్లాడిండా? నీకు సిగ్గుండాలి, అక్కలు ఉండాలి. నీ ఎంపీల మొత్తం ది, నీ ఎంపీల అటెండెన్స్ ది, నీ ఎంపీలు ఎంతమంది పాల్గొన్నారో తీ, నా అటెండెన్స్ ది. మీ అయ్యను ముఖ్యమంత్రి చేసాక తాగి ఫామ్ హౌస్ ఎప్పుడు కనబడ్డాడు అక్క కేసీఆర్ మీకు బయట? ఇవాళ నేను ఎంపీ అయిన తర్వాత, నేను రాష్ట్ర అధ్యక్షుడు అయినాక తెలంగాణ రాష్ట్రం మొత్తం 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. బండి సంజయ్ పార్లమెంటుకు వేయండా అంటున్నాడు కేసీఆర్ కొడుకు. నీ కళ్ళు దొబ్బిన ఇరవై, నీ కళ్ళు దొబ్బితే నేనేం చేయాలి? పార్లమెంటుకు నీ ఎంపీల అటెండెన్స్ చూడు, నా అటెండెన్స్ చూడు, మీ అయ్య అటెండెన్స్ చూడు. మీ అయ్య ఎప్పుడన్నా కరీంనగర్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే వెనక తెలంగాణ రాష్ట్రం మొత్తం 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసి నీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, నీ రజాకారుల పాలనకు వ్యతిరేకంగా, నీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ మొత్తం పొట్టు తిరిగి తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేస్తే నీ కుటుంబ పాలన అంతమొందించిన పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని కేసీఆర్ కొడుకు గుర్తుంచుకోవాలి. వీడట మేధావటైనే పార్లమెంట్ లో మాట్లాడి, నీ మేధావి పార్లమెంట్ లో మాట్లాడితే నేను అడుగుతున్న కేసీఆర్ కొడుకును, నీ మేధావి అంటున్నావు కదా, ఆయన వినోద్ కుమార్ అట మాట్లాడి అంటున్నావు కదా, మరి నీ మేధావి పార్లమెంట్ లో మాట్లాడి జగిత్యాల వరంగల్ రోడ్, జగిత్యాల కర్మ రోడ్ ఎందుకు రాలేక? తీసుకొచ్చింది ఎవరు? నేను తీసుకొచ్చిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖమ్మం ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ నమ్మలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి భద్రాచల రామచంద్రుడు ఆశీస్సులు తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడి. టీడీపీ నేతలకు అల్పాహార విందు ఇచ్చిన మాగుంట రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడి. తన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తాడన్న మాగుంట. దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ నేడు కీలక సమావేశం. ఎన్నికల పరిశీలకులకు దిశానిర్దేశం చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. అనంతపురంలో నారా లోకేష్ శంఖారావం సభ. 5 ఏళ్లలో జగన్ చేసిందేమీ లేదని విమర్శ. అనంతపురం జిల్లాలో పెద్దిరెడ్డి అడుగు పెడితే తరిమి కొట్టాలని పిలుపు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.